ఈ లోకంలో విద్యను మించిన ధనం లేదు. విద్యయే గురువు, విదేశాలలో బంధువు అంటారు. అయితే మనం విద్యను నేర్చుకున్నట్లయితే మన యొక్క జీవితంలో ఏ రంగంలోనైనా విజయాలను సాధిస్తాం. కానీ విద్య లేకపోతే జీవితంలో దేనిని సాధించలేం. అదేవిధంగా సమాజంలో మనం చిన్నచూపు చూడబడతాం. అందుకోసం విద్య అనేటటువంటిది చాలా గొప్ప ఆయుధం. అదేవిధంగా పూర్వపు గ్రామాల్లో చదువురానటువంటి పిల్లలు ఎంతోమంది ఉంటుండేవాళ్ళు. అదేవిధంగా ఒక కుటుంబం నుంచి ఒక పిల్లవాడు మంచిగా చదువుకుంటే ఆ యొక్క కుటుంబానికి వెలుగునివ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆ పిల్లవాడు చదువుకోవడం వల్ల గ్రామం అంతా వెలిగి సమాజంలో ఒక గొప్ప మార్పు తీసుకొని వస్తాడు. అంటే చదువుకున్నటువంటి పవర్ అటువంటిది. మనం ఈరోజు ఎన్నో కోట్లకు అధిపతులం ఉండవచ్చు, ఎన్నో వేల కోట్ల డబ్బులు ఉండవచ్చు. కానీ ఆ డబ్బులు అనేటటువంటివి శాశ్వతం కాదు. మనం సంపాదించుకున్న విద్య మనం చనిపోయే వరకు కూడా ఆ విద్య మన లోపలనే ఉంటుంది, మన దగ్గర ఉంటుంది. ఆ విద్యను 10 మందికి నేర్పిస్తే 10 మందిలో మనం ఉంటాం. 10 మంది మనల్ని గౌరవించడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్ని కోట్ల డబ్బు ఉన్నా, ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నా, ఆ యొక్క డబ్బు అనేటటువంటిది అది మన వరకే విలువనిస్తుంది. ఎందుకోసం అంటే మనమే ఖర్చు చేసుకుంటాం మన డబ్బును కాబట్టి. అదేవిధంగా విద్య అనేటటువంటిది ఉంటే ఆ విద్యను మనం 10 మందికి పంచితే ఆ యొక్క 10 మంది ఇంకో 10 మందికి పంచడం జరుగుతుంది. అట్లా మన యొక్క పేరు ఎప్పటికీ చిరస్థాయిగా ఉంచేటటువంటిది విద్య. అంటే ఒక గురువుగా విద్యను బోధిస్తే దానివల్ల మనం ఎంతోమంది వేల విద్యార్థులను, లక్షల విద్యార్థులను తయారు చేయొచ్చు. అంటే ఒక శిల్పి ఎన్నో శిల్పాలను తయారు చేస్తాడు. అదేవిధంగా ఒక గురువు సమాజానికి ఉపయోగపడేటటువంటి ఎందరో విద్యార్థులను తయారు చేయడం జరుగుతుంది. అంటే ఈ ప్రపంచాన్ని నడిపించేటటువంటి వాడు ఒక గురువు. ఒక ప్రైమ్ మినిస్టర్ అయినా, ఒక చీఫ్ మినిస్టర్ అయినా, ఒక ఎంపీలైనా, ఒక ఎమ్మెల్యే అయినా, ఒక సర్పంచ్ అయినా వాళ్ళు కూడా ఒకప్పటి గురువుకు శిష్యులే. అందుకోసం ఈ లోకంలో గురువుకు అంతటి స్థానం ఉన్నది, విద్యకు అంతటి స్థానం ఉన్నది. విద్య అనేటటువంటిది ఎప్పుడు చెక్కు చెదరనటువంటిది. పది మందిని క్రమశిక్షణతో నడిపించేటటువంటిది విద్య. అంటే విద్య వస్తే క్రమశిక్షణ కూడా మనకు అలవడుతుంది. అందుకోసం ఒక గ్రామం అభివృద్ధి చెందాలన్నా చదువుకున్నటువంటి యువకులు కావాలి. ఒక గ్రామం మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలన్నా చదువుకున్నటువంటి విద్యార్థులు కావాలి. విద్యార్థులు ఎప్పుడైతే మంచి అభివృద్ధిలోకి వస్తారో ఆ గ్రామం ఎప్పుడు కూడా అభివృద్ధి దశలో పయనిస్తూనే ఉంటుంది. మన యొక్క గ్రామాల్లో చూస్తుంటాం,
మన గ్రామాల్లో ఉండేటటువంటి యువకులే ఒక టీచర్లు గాను, ఒక ఎంఆర్ఓలు గాను, ఒక ఇంజనీర్లు గాను మనకు కనిపిస్తూ ఉంటారు. అంటే మన గ్రామం అనేటటువంటిది ఎంత అభివృద్ధి చెందింది అనేటటువంటిది మనం తెలుసుకోవాలంటే తప్పకుండా చదువు కావాలి. మంచి క్రమశిక్షణతో నడుచుకోవాలి. అంటే అందరికీ ఉద్యోగాలు వస్తాయా అంటే ఉద్యోగాలు రావచ్చు, రాకపోవచ్చు. కానీ విద్య వస్తే ప్రతి యువకుల్లో మంచి క్రమశిక్షణ ఉంటుంది. ప్రతి యువకుల్లో మంచి చైతన్యం ఉంటుంది. చదువు రానటువంటి వాళ్లకు చదువు నేర్పిస్తాడు చదువు వచ్చిన వాళ్ళు. ఆ విధంగా గ్రామం అనేటటువంటిది అభివృద్ధి దశలో పయనించడం జరుగుతుంది. కానీ ఈనాటి యువకులు చాలా వరకు ఎన్నో వ్యసనాలకు లోనవుతున్నారు. తాగుడుకు బానిసలు అవుతున్నారు. తల్లిదండ్రులను బాధ పెడుతున్నారు. తల్లిదండ్రులు అంత కష్టపడి పిల్లల్ని పెంచి పెద్ద చేస్తే వాళ్ళకి ఇచ్చేటటువంటి బహుమానం ఇది కాదు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, నీ తల్లిదండ్రులను ప్రేమగా చూసుకో, అటువంటప్పుడు నీకు గౌరవం లభిస్తుంది, నీ కుటుంబానికి విలువ పెరుగుతుంది, నీ తల్లిదండ్రులను ఎవరైనా గౌరవిస్తారు. అంతేకాని తెలిసి తెలియని మూర్ఖత్వంతో, తెలిసి తెలియని అహంకారంతో ఎప్పుడు కూడా జీవించవద్దు యువతి యువకులు. మనం ఒక అడుగు వేసేటప్పుడు మంచి అడుగును ఆలోచించాలి, మంచి గురించి ఆలోచన చేయాలి. ఈ సమాజంలో ఏ విధంగా తలెత్తుకొని తిరగగలుగుతాం? తల్లిదండ్రులకు ఎప్పుడు కూడా బాధ పెట్టకండి. తల్లిదండ్రులు సమాజంలో తలెత్తుకొని బతికేటట్లు చేయండి. వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు చూడకండి, సంతోషాన్ని నింపండి. ఆ విధంగా చేసినప్పుడే తల్లిదండ్రుల రుణం తీర్చుకోగలిగినటువంటి వాళ్ళం అవుతాం. తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలన్నా, వాళ్ళు మంచి అభివృద్ధిలో వాళ్ళ పేరు నిలవాలన్నా ఆ స్థాయి అనేటటువంటిది మీదే. మీరు ఎప్పుడైతే మంచి జీవితంలో మార్గదర్శకంగా ఉంటారో, మీ జీవితంలో ఎప్పుడైతే మంచి మర్యాద అనేటటువంటి తెలుస్తుందో, సమాజంలో మీకు ఎప్పుడైతే మంచి పేరు వస్తుందో, అప్పుడు నీ కన్న తల్లిదండ్రులు సంతోషపడతారు, ఆనందపడతారు. మేము ఇటువంటి పిల్లలను అన్నందుకు మా జన్మ ధన్యమైంది అనుకుంటారు. అంతేకాని చెడు సవాసాలతో తిరిగేటటువంటి వాళ్ళు, చెడు ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళు, ఎటు చూసినా చెడ్డ పనులు చేసేటటువంటి పిల్లలు ఈ కాలంలో ఎక్కువైనారు. అప్పుడు సమాజంలో ఉండేటటువంటి వాళ్ళు, నీ పిల్లలు ఇలాంటి వాళ్ళు, మీ పిల్లలు ఈ విధంగా చెడ్డ పనులు చేస్తున్నారు అని తల్లిదండ్రుల దగ్గర వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళ యొక్క ముఖాలు ఎక్కడ పెట్టుకోవాలి? వాళ్ళు ఎంతో బాధపడతారు. అరే, మేము ఇంత అన్యాయం అయిపోతుంది, ఇటువంటి పిల్లలను కన్నామా అనేటటువంటి బాధ వాళ్ళలో రెట్టింపు అవుతుంది. అందుకోసం తల్లిదండ్రులను ఏనాడు బాధ పెట్టకు. నీ జీవితంలో మంచిగా చదువుకో, మంచి ప్రయోజకులు కావాలి. అదేవిధంగా మన యొక్క కుటుంబానికి, సమాజానికి, దేశానికి ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొని రావాలి. అంతేగాని 10 మందిని బాధ పెట్టి నీవు బాధపడవద్దు.
10 మంది జీవితాలతో ఆడుకొని నీవు నష్టపోకు. నీ జీవితం అనేటటువంటిది మల్లెపువ్వు లాంటిది. ఒక పేపర్ ఏ విధంగా ఉంటుందో అటువంటిది నీ జీవితం. ఆ పెన్నుతో నువ్వు ఎలా రాసుకుంటే అలా అయిపోతుంది. మంచిగా చదువుకొని ఎగ్జామ్స్ రాస్తే నీ జీవితం ఆదర్శవంతంగా అవుతుంది. ఖాళీ పేపర్ను అలా ఉంచితే నీ జీవితం కూడా ఖాళీ పేపర్ లాంటిదే. ఆ జీవితంలో చదవడానికి జవాబులు దొరకవు. చెడు రాతలు రాసుకునేది మనమే అయితే వెనకసారి చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. అందుకోసం నీ యొక్క జీవితంలో ఎప్పుడైతే క్రమశిక్షణగా నడుస్తావో, ఎప్పుడైతే తల్లిదండ్రులను బాధ పెట్టకుండా ఉంటావో, అప్పుడే నీ జీవితం మంచిగా తయారు కావడం జరుగుతుంది. ఇవి ఆలోచన పెట్టుకొని ఈ యొక్క జీవన విధానంలో తల్లిదండ్రులను బాధ పెట్టకుండా అందరినీ మంచిగా చూసేటట్లుగా ఉండి మంచిగా చదువుకొని నీ యొక్క కుటుంబానికి, ఈ సమాజానికి, మన యొక్క దేశానికి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఇది విద్య గురించి, అదేవిధంగా విద్యార్థుల గురించి, వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి చెప్పడం జరిగింది.